ఆదివారం రోజు ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని వ్యతిరేకించుకుంటూ భారీ ఎత్తున జనం రోడ్ల మీదకి వచ్చారు. వీళ్ళలో చాలామంది చేతిలో హిడ్మా పోస్టర్లు కూడా పెట్టుకున్నారని చెప్పి మనం మాట్లాడుకున్నాం నిన్ననే. సరే, కాలుష్యాన్ని వ్యతిరేకించుకుంటూ చాలామంది రోడ్ల మీదకి వస్తే నేషనల్ మీడియా అనబడే ఇంగ్లీష్ ఛానల్స్ వాళ్ళ దగ్గర మైకులు పెడితే అందులో ఒక 85 సంవత్సరాల పెద్ద ఆయన దగ్గర మైకు పెట్టి అడిగారు, ఏంటి మీరు ఇక్కడ ఎందుకు వచ్చారో తెలుసా రోడ్డు మీదకు? తెలుసు అంటే పొల్యూషన్ వ్యతిరేకించుకుంటూ అని. ఈ వయసులో కూడా మీరు రోడ్డు ఎక్కారేంటి అని అడిగితే ఆ పెద్ద ఆయన చెప్పిన సమాధానం, ఈ వయసులో నేను రోడ్డు ఎక్కింది నా భవిష్యత్తు, నా జీవితం కోసం కాదు, నా పిల్లల భవిష్యత్తు కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం. దయచేసి కాలుష్యాన్ని నియంత్రించే చర్యలు తీసుకోండి అని చెప్పి ఆ పెద్ద ఆయన మాట్లాడిన మాటలు నిజంగానే చాలా అసలు మనసుకు తాకే. మనం ఇప్పుడు చదువుకున్న యువత దేనికి పనికి వస్తారు? ఏమాట మాట ఒక్క దాని మీద కూడా అర్థవంతమైన చర్చ చేయలేరు. ఒక్క దానికి కూడా కులాలకు, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక్కదాన్ని కూడా సమర్థించలేరు, విమర్శించలేరు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ అంటూ ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యంలోకి తీసుకెళ్లడం, ఎవరైనా దాన్ని సమర్థిస్తారా? మళ్ళీ ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అందరూ అది మంచిది, దానివల్ల పేదలకు మేలు చేస్తాం, మేము అవన్నీ కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ, దాని అనుబంధంగా ఆసుపత్రులు తీసుకెళ్ళి ప్రైవేట్ చేతులు పెట్టి పేదలకు మేలు చేస్తామంటే ఎట్లా కుదురుతుంది? ఏమైనా అర్థం ఉందా అందులో? అటువంటి వాటి కూడా మన వాళ్ళు మద్దతు ఎత్తు పోతారు. ఏం చేస్తాం? దీన్ని వ్యతిరేకించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం, రకరకాల నిరసనకు పిలిపించుకుంటూ ఉన్నారు కదా. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఈరోజు ఒక వీడియో ఫుల్ సర్క్యులేట్ అవుతుంది. కట్టె పొడుచుకొని ఒక అవ్వ, ఇది తప్పు, ప్రభుత్వమే ఆసుపత్రులు, పెద్ద ఆసుపత్రులు తీసుకెళ్తుంటే మళ్ళీ ప్రైవేట్ వాళ్ళ చేతులకు తీసుకెడుతున్నారంట కదా, అది తప్పు, దాన్ని వ్యతిరేకిస్తున్నాను, అట్లాంటి చేయకూడదు అని చెప్పి ఈ కోటి సంతకాలు సేకరణ చేసే కార్యక్రమం దగ్గర కట్టె పొడుచుకొని వచ్చేసి ఆడ నేను సంతకం పెడితే ఇది తప్పు అని చెప్పి వచ్చిన ఆ వీడియో ఫుల్ చక్కర్లు కొడుతూ ఉంది సోషల్ మీడియాలో. అవ్వ కట్టె పొడుచుకొని వచ్చింది చూడండి పాపం, వంగిపోయింది అవ్వ. కట్టె పట్టుకొని వచ్చి అవ్వ అక్కడికి వచ్చి అక్కడ సంతకం పెట్టేకి వచ్చింది. అవ్వకి ఇవన్నీ వాట్ ఈజ్ వాట్, పీపీపీ ఇవన్నీ తెలియాల్సిన అక్కర్లేదు. నీకు ఉచితంగా వైద్యం, నీకు ఉచితంగా మందులు ఇచ్చి నీకు ఉచితంగా చూసే ఆసుపత్రులను ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి అక్కడ ఉన్నటువంటి ఒక రెఫరెన్స్ చెబితే చాలు కదా. మన ఊర్లలో ఎక్కడైనా కనుక ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది, ప్రైవేట్ ఆసుపత్రి ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రికి పోతే నువ్వు ఉచితంగా సూదేస్తారు, మందులు ఇస్తారు కదా. మరి ఆ ప్రైవేట్ డాక్టర్ వాటికి పోతే అంటే లేదయ్యా 100 తీసుకుంటారు, 200 తీసుకుంటారు అని చెబుతారు. అట్లాంటిది పెద్ద పెద్ద ఆసుపత్రి, నీకు ఏమొచ్చినా వైద్యం చేసే ఆసుపత్రులు లేకుండా ఇంతకుముందు ఉండేటివి తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళ చేతులకు అని చెప్పారనుకోండి, ఎవరికైనా అర్థమవుతుంది ఏం జరుగుతుంది అని. బేసిక్గా ఈ వ్యతిరేకించే పని అంతా కూడా మినిమం సెన్స్ ఉన్న చదువుకున్న వాళ్ళు వ్యతిరేకించాలి. మినిమం సెన్స్ ఉన్న వాళ్ళు ఏడన్నా కనిపిస్తున్నారు అటువంటి వాళ్ళు?